హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు కొత్త చట్టం. ఇక నుంచి ఇలాగే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సాధారణ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చట్టం అండి. 14 రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు. రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే ఫైరవీ బదిలీలు అలాగే గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి 50 కోట్లకు పైగా దండుకున్న వైనం. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరం. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోందండి. సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా దీన్ని తీసుకుని రాబోతున్నారు. 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారడంతో మూలకు పడేశారు. ఇప్పుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడైనా ఈ చట్టాన్ని తీసుకోవడానికైతే తొందరగా తీసుకురావాలని అయితే అభిప్రాయపడుతున్నారు ఉపాధ్యాయులంతా. ఉపాధ్యాయుల అభిప్రాయాలతోనే అండి బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ 14 రాష్ట్రాల్లోని విధి విధానాలను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాలు టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టాలు వేయగా మరికొన్ని ప్రత్యేక పాలసీలను అమలు చేస్తున్నాయి. అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక చట్టాలను రూపొందించగా కేరళ, అలాగే బీహార్, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి ప్రత్యేక పాలసీని అనుసరిస్తున్నాయి. వీటన్నిటిని అధ్యయనం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల అభిప్రాయాలను అయితే తీసుకోనుంది. మేరకు కర్ణాటకలో అయితే అందరికీ అన్ని కేటగిరీలు అండి. కర్ణాటకలో 3 కేటగిరీల విధానం ఉంది. ఎక్కువ రాష్ట్రాలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేశాకే బదిలీలు చేపడుతున్నాయి. కర్ణాటక విధానం ప్రకారం మొదటిసారి విధుల్లో చేరే ఉపాధ్యాయుడు, మొదటిసారి పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు జోన్ సిలోకి చేరాలి. అక్కడ ఖాళీలు లేకపోతే పదోన్నతి లభించే ఉపాధ్యాయులను బదిలీ చేసి అక్కడ వచ్చే ఖాళీలను భర్తీ చేస్తారు. సర్వీసు ఆధారంగా ఒక్కో జోన్ మారుతూ ఉంటుంది. జోన్ ఏలో 10 ఏళ్లకు పైగా పనిచేసిన ఉపాధ్యాయులను, అలాగే జోన్ బిలో అలాగే సిలకు పాలసీ బదిలీ చేస్తారు. ఏడాది విడిచి ఏప్రిల్ మే నెలలో అయితే బదిలీలు చేస్తున్నారండి. 3 ఏళ్ల సర్వీసు పూర్తి అయితే తప్పనిసరిగా బదిలీ విధానం ఉంది అక్కడ. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ప్రత్యేక విధానం ఉంది. ప్రతి ఏటా డిసెంబర్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తున్నారు. ఇక్కడ జనవరి 1 నుంచి 15 వరకు ఖాళీలను గుర్తిస్తారు. మే 1 నుంచి 15 వరకు కౌన్సిలింగ్ ఐచ్ఛికాలు తీసుకుని మే 15 నుంచి 31 మధ్య బదిలీ చేస్తున్నారు. 8 ఏళ్ల సర్వీసు పూర్తయితే బదిలీలు తప్పనిసరి అయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఈ ప్రత్యేక విధానం ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో అయితే ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి 15 లోపు బదిలీలు చేస్తారు. 5 ఏళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ ఉంటుంది. మణిపూర్లో విద్యా సంవత్సరం ముగిశాక బదిలీలు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు 3 ఏళ్ళు కేటగిరీ సిలో, 2 ఏళ్ళు ఈ విధంగా కేటగిరీ ఏలో, బిలో అయితే 3 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాతే తప్పనిసరి బదిలీ విధానం ఉంటుంది. ఇక పంజాబ్లో డిసెంబర్ నెలలో హేతుబద్ధీకరణ, జనవరిలో ఖాళీల ప్రకటన, ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి 2వ వారంలో ఈ లోపల బదిలీలు పూర్తి చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. ఇక్కడ కొత్త ఉద్యోగం చేరిన వారు 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా బదిలీలకు అర్హులుగా అయితే ఇక్కడ పరిగణిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి సాధారణ ఉపాధ్యాయులు కూడా న్యాయం జరిగేలా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేకంగా బదిలీల కోసం 14 రాష్ట్రాల విధి విధానాలను అయితే పరిశీలించారండి ఏపీ అధికారులంతా. ఇప్పుడు ఈ విధంగా కొత్త చట్టం అయితే రానుంది.